ప్రైజ్ ది లార్డ్. అంత బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి, ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. వాక్య భాగాన్ని మా హృదయాల్లో మీరు నాటండి, ఆశీర్వించండి, వర్ధల చేయండి, ఫలింప చేయండి. ఈ వేళలను దీవించండి, నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మరొకసారి మీకందరికీ ఉదయకాలపు శుభములు కలుగునుగాక. ఇవాల్టి వాక్య భాగము సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. 2 కుటుంబాలు, ఒకటి దైవికమైనది, మరొకటి ఈ లోక సంబంధించినది. వీరిద్దరిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దీన్ని మనం విశ్లేషించినప్పుడు సౌలు పరిస్థితి ఏమిటి, దావీదు యొక్క పరిస్థితి ఏమిటి? సౌలట భాగ్యవంతమైన కుటుంబం నుంచి వచ్చినవాడు. దావీదు దేవుని కలిగిన దీన కుటుంబము దావీది. సౌలు ప్రజల చేత ఎన్నుకొనబడినవాడు, దావీదు దేవుడు కోరుకున్నవాడు. సౌలు యొక్క చూపట విషపు చూపట, కానీ దావీదుది చాలా చక్కని చూపట, చక్కని నేత్రములు గలవాడు అని రాయబడింది. సౌలు దేవుని మాటకు అవిధేయుడు, దావీదు దేవుని హృదయానుసారుడు. అంతేకాదు, సౌలు దైవజనులను అవమానించినవాడు. దైవజనులను ఈ దైవజనులకు ఇవ్వనివాడు. సౌభాగ్యవంతుడే, కానీ దైవజనులకు ఇచ్చేవాడు కాదు. కానీ దావీదైతే మందిరం కోసం, దేవుని మందిరం కోసం వెండి బంగారాల్ని ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఈయనకు ఉపకార బుద్ధి గలవాడు దావీదు. సౌలు కర్ణ పిశాచాల్ని ఆశ్రయించాడు. దావీదైతే దేవుని యొద్ద విచారణ చేసేవాడు. చూశారండి, సౌలు యాజకులను చంపించాడు. దావీదైతే వారిని సన్మానించి ఘనపరిచినట్లుగా మనము గమనించవచ్చు. ఈ పరిస్థితిని దేవుడు చూచినప్పుడు సౌలును గద్దె నుండి దింపేశాడు, ఉత్తముడైన దావీదును గద్దె ఎక్కించాడు. ఈ విధంగా దావీదు వంశము ప్రబలింది, వర్ధిల్లింది. ఇలాంటి పరిస్థితిని చూచినప్పుడు దావీదు కృతజ్ఞుడై దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది ప్రభు? నీ దాసుడనే నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యములు జరిగించావు ప్రభువా. నీవు అత్యంత ఘనుడవు, ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడు ప్రభువా, నీవు తప్ప వేరొక దేవుడు లేడు అంటూ దేవుణ్ణి స్తుతిస్తూ తన కృతజ్ఞతను తెలియజేసుకున్నాడు. అంటే ఎంత ఎదిగాడో అంతగా ఒదిగి దేవుని సన్నిధిలో తన కృతజ్ఞతను తెలియజేసుకున్నాడు. దావీదు లాంటి మనస్సు మనకుందా? దావీదు లాంటి తగ్గింపు మనకుందా? మనము ఉన్నత స్థితిలో ఉన్నా తగ్గించుకొని దేవునికి విధేయులమై జీవిస్తున్నామా? అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఉదాహరణ, దావీదే ఉన్నాడు. సౌలు హెచ్చించుకొని ఏం సాధించాడు? ఉన్న పదవిని పోగొట్టుకున్నాడు, ఉన్నటువంటి అంతటిని పోగొట్టుకొని సింహాసనం నుండి దించివేయబడ్డాడు. ఉదయకాల సమయంలో నీవు కూడా దేవునికి సమర్పించుకో, నిన్ను నీ కుటుంబాన్ని సమర్పించుకో.
భయభక్తులతో దేవునిలో జీవించండి. మీ బిడ్డలను దేవునిలో పెంచండి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. ఈ లోకంలో కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఒకరు ఆశీర్వించబడుతుంటే మరొకరు అసూయపడుతూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇవి సంఘటనలు. కానీ దేవుని బిడ్డలంగా మనము తగ్గించుకొని భయభక్తులతో జీవించినట్లయితే ఎవరేమనుకున్నా నీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. విధేయులే విజయులు. దేవుడే వారిని ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయాలని కోరుకున్నాను. నువ్వు దీనుడవై ఆయన సన్నిధిలో నిన్ను నీ కుటుంబాన్ని సమర్పించుకొని ప్రార్థించుకోండి. దేవుడు నమ్మదగిన వాడు. నీవు దిగులు పడాల్సిన అవసరం ఈ కుటుంబాన్ని గురించి. దేవుడి నీ కుటుంబ బాధ్యత తీసుకొని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ఇటు కృప నీకు నీ కుటుంబానికి దయచేయాలని ప్రభువును కోరుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ వాక్యాన్ని బిడ్డలు విన్నారు. ఎలా నీవు నీ దాసుని విధేయుడైనటువంటి హృదయానుసారైనటువంటి దావీదును దీవించావో, ఈ బిడ్డల్లో అలాంటి మనస్సును అనుగ్రహించి వీరికి దీవెన దయచేయండి. ఎదిగే కొద్ది ఒదిగే మనసు దయచేయండి. నాయన, ఈ లోకంలో ఎవరు అసూయపడినా, ఎవరు ద్వేషించినా మీరు మాకున్నారు చాలు ప్రభువా. మీ దగ్గర ఉంటే దీవిస్తావు, ఆశీర్వదిస్తావు, అభివృద్ధి చేస్తావు, వర్ధిల్ల చేస్తావు. అటు కృప వింటున్న ఈ బిడ్డలకు అనుగ్రహించి రాబో దినముల్లో ఉన్నతమైన స్థితిలో నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, నీకు విధేయులయ్యే బిడ్డలుగా చేయమని ఈ వాక్యం వినేందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.